वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते जनाय नान्यः पन्था विद्यते जनाय। సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి అంశము నేను ఎవరిని. ఆత్మ యొక్క పూర్వ భాగం అంటే ముందు మన ఆత్మను ఉనికిని వెతికి పట్టుకోవడం, సాక్షాత్కారం తర్వాత జరుగుతుంది. ఆత్మ ఏ స్థితిలో ఉన్నటువంటిది దానిని ఈరోజు తెలుసుకుంటాం. నేను ఎవరిని, मैं कौन हूँ. अहम कहा, अहम का, am I. నేను ఎవరిని. ఈ ప్రశ్న నిరంతరము వేసుకుంటూ ఉండాలి. ప్రశ్న మన దగ్గర ఉంటే సమాధానం పరమాత్మ చెప్తుంటాడు, మనకు స్ఫురింపజేస్తుంటాడు. నేను స్త్రీని కాను, పురుషుణ్ణి కాను, పశుపక్షి క్రిమి కీటకాన్ని అంతకంటే కాను. మరి నేను ఎవరిని? నేను స్త్రీలో ఉండి వ్యవహరిస్తున్నటువంటిది బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు నేనుగానే ఉంటుంది. పురుషునిలో నపుంసకుల్లో నేనుగానే ఉంటుంది. మాటలొచ్చిన నాటి నుంచి చివరి శ్వాసతో ప్రాణం పోయే వరకు, మాటలు ఆగిపోయే వరకు నేనుగానే ఉంటుంది. బాల్యావస్థలో, యవనావస్థలో, ప్రౌఢావస్థలో, వృద్ధావస్థలో ప్రతిసారి నేనుగానే. ఈ నేను స్త్రీ కాదు, నేను పురుషుడు కాదు. ఈ స్త్రీ పురుష తత్వం ఏమిటి అంటే నాది. నేను తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణమును, తల్లి వస్త్రధారణ చేయిస్తున్నటువంటి తత్వము స్త్రీ పురుష తత్వం. స్నానం చేసిన పిల్లవానికి వస్త్రాలు తొడిగిస్తున్నట్టుగా ఈ స్త్రీ పురుష ధారణ అనేటువంటిది తల్లి గర్భంలో జరుగుతుంటది. శిశువుగా జన్మించి ఆయువున్నంత బ్రతికి ఆయువైపోగానే అని పోయేటువంటిది, చనిపోయేటువంటిది, అసఫలమైనటువంటి జీవితంలో చనిపోయేటువంటిది నేను. పోయేటువంటిది నేను, చనిపోయేటువంటిది కాదు. చావు అనేటువంటిది నాకు ఆత్మతత్వానికి ఉండదు. చావు అనేటువంటిది ఒక అబద్ధము, అవాస్తవం అని మనం తెలుసుకున్నాం. నేను తండ్రి శరీరం నుండి వస్తూ తల్లి శరీరంలో దేహధారణ చేస్తూ
అసఫలమైనటువంటి జీవితంలో ఈ మృత్యు సంయోగంలో ఆ దేహాన్ని వదిలేస్తూ ముందుకు వెళ్ళినటువంటిది నేను. తల్లి శరీరంలో ధరిస్తున్నటువంటిది ఈ మృత్యువుతో ఇక్కడ వదిలేస్తున్నటువంటిది నాది, నా శరీరం, నా స్త్రీ శరీరం, నా పురుష శరీరం. ఈ దేహాన్ని మొదటి నుంచి రావట్లేదు, మధ్యలో వస్తుంది, మధ్యలో ఊడిపోతుంది. నేను మాత్రం ఎక్కడి నుంచో అంతు తెలియని పరిస్థితి నుంచి వస్తున్నాను. ఈ దేహం వదిలిన తర్వాత మరి ఇంకెక్కడికో అంతు తెలియని ఉద్దేశము వైపుకు, మన లక్ష్యము వైపుకు మనం వెళ్ళిపోతున్నాం. వాహన నిలయానికి మనం ఎక్కడి నుండి వచ్చామో వాహనానికి తెలియదు. వాహనం వదిలేసి ఎందుకు పోతున్నామో, ఎక్కడికి పోతున్నామో వాహనానికి తెలియదు. వాహనం ఒక మాధ్యమం, దేహము ఒక మాధ్యమం, స్త్రీ పురుష శరీరం ఒక మాధ్యమం. గమ్యం చేరాలంటే వాహనం అవసరం. నది వాగు దాటాలి అంటే, ఏటి కాలువ దాటాలి అంటే తెప్ప పడవ అవసరం. దాటాక వదిలేయాల్సిందే. గమ్యం చేరుకున్నాక, ఇంటి ముందుకు వచ్చాక, ఇంట్లోకి వెళ్ళాలంటే ఇంట్లోకి ఆటో రాదు, కారు రాదు, బస్సు, రైలు, విమానం అంతకంటే రావు. అవన్నీ యథాస్థానంలో వదిలేయాలి. అదే విధంగా ఈ దేహమును వదిలేయాలి. ఈ విధంగా వదిలేసేటువంటిది, వదిలిపోయేటువంటిది నేను. వదిలబడేటువంటిది నాది. పాము కుబుసము వదులుతుంటది. పాము కుబుసము వదులుతుంటుంటది. వదిలేటువంటిది పాము ఆవరణ. ఈ దేహము నా ఆవరణ, నేను కాదు. నేను వేసుకున్నటువంటి వస్త్రము రోజు స్నానం చేసేటప్పుడు పాత వస్త్రాలను, మురికి వస్త్రాలను వదలటం, స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి ఉతికిన వస్త్రాలను, కొత్త వస్త్రాలను ధరించడం. పాతవి వదులుతున్నది నేనే, కొత్తవి ధరిస్తున్నది నేనే. వదులుతున్నది నేనే, ధరిస్తున్నది నేనే. భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి రహస్యం. ఓ జీవాత్మ, నువ్వే నీ బంధనాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, నీవే నీ బంధనాన్ని వదిలేస్తున్నావు. పట్టుకోవడమే నీ దుఃఖము, నీ అజ్ఞానమే నీ దుఃఖము. వదిలేయడమే నీ ముక్తి, నీ సుఖం. పట్టుకోవడంలో నిన్ను నీవు అసౌకర్యంగా బంధనములో అనుభవిస్తుంటావు. వదిలేసినప్పుడు పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రముగా బంధనముక్తి అవస్థను అనుభవిస్తుంటావు. ఈ రహస్యాన్ని మనము అనుభవోపేతంగా తెలుసుకోవాలని పెంపుడు జంతువులను మన సాన్నిధ్యంలో పెట్టి, కోళ్లను, కుక్కలను, ఆవులను, నెమళ్లను, కుందేళ్లను, ఈ యొక్క పెంపుడు జంతువులను పెట్టి వాటిని రాత్రిపూట నియంత్రించడం, ఉదయం పూట వదిలేయడం, కట్టుబాట్లలో పెట్టడం, వదిలేయడం, కట్టుబాట్లలో పెట్టడం, వదిలేయడం. ఈ వివాహ వ్యవస్థతోటి స్త్రీని చేపట్టడం, పురుషుని చేపట్టడం. ఇదివరకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నటువంటి వాళ్ళు పరాధీనతతోటి ఒకరికి ఒకరు అర్ధాంగినిగా దంపతిగా ఏర్పడి గృహాశ్రమం నిర్వహించి ఇక విచ్ఛిన్నమయ్యేటువంటి సమయంలో ఎవరి ఆయువును బట్టి, ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వారిని ఈ దేహవియోగం కావిస్తూ
విచ్ఛిన్నం చేయిస్తూ మళ్ళీ అదే పూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రం చూపిస్తున్నటువంటి తత్వం. అంటుకున్నదే విడిపోతుంది, కలుసుకున్నదే విడిపోతుంటది. ఈ దేహంతో దేహాన్ని మనం ఆవరించుకున్నాం, ఆవరించుకున్నదే తీసివేయబడుతుంది, వదిలేయబడుతుంది. పాము కుబుసమును వదిలేస్తుంది. అసఫలమైన జీవితం దేహాన్ని వదిలేస్తుంది. సఫలమైనటువంటి జీవితం నేను వదిలేస్తున్నాను, ఆత్మ వదిలేస్తుంది. అసఫలమైనటువంటి జీవితంలో ఆత్మ దేహాన్ని వదలడానికి విలవిలలాడిపోతుంది. అదే దుఃఖం, వదలలేకపోతుంటది, వ్యామోహం, అదే దుఃఖం. సఫలమైనటువంటి జీవితంలో ఎటువంటి వ్యామోహం ఉండదు కాబట్టి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్. ఇది ఉత్తరార్ధం. పూర్వార్ధం త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మాముతః అని బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వివాహ యోగ్యమైనటువంటి కన్య భగవంతుని ప్రార్థిస్తుంటారు. యోగ సాధకులు పరమాత్మ సన్నిధిలో ఉండి దేహాతీతమైనటువంటి అవస్థలో దేహి ఆత్మతత్వంను అనుభవిస్తున్నప్పుడు, సాక్షాత్కారం చేసుకుంటున్నప్పుడు తను ప్రార్థించేటువంటి ప్రార్థన త్ర్యంబకం యజామహే సుగంధిం పతి పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యో ముక్షీయ మా అమృతాత్. మృత్యు అసఫలమైనటువంటి జీవితం, దుఃఖమయ జీవితం, ఈ బంధన జీవితం, ఈ సంసర్గ జీవితం, దీని నుండి విడిపించు. ఏదైతే ముక్తి, మోక్షము, పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రం, పరమానందం పొందేటువంటి స్థితి ఉంటుందో అక్కడి నుంచి నన్ను విడిపించవు. భగవంతుడా, ఉర్వారుకం, ఉర్వారుకం ఎరుపుతో పండినటువంటి పంట, పుచ్చపండు పరిపక్వమైన తర్వాత ఏ రకంగా పూర్ణ పరిపక్వ దశకు వస్తుంటుందో సువాసన వెదజల్లుతూ ఉంటుంటాడు. ఎప్పుడైతే సువాసన వెదజల్లుతూ పోతుంటుందో ఇక తల్లి నుండి ఆహారం గ్రహించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తల్లితోటి ఆ ఆహారం గ్రహించేటువంటి ఆ నరనాడులు ఈ పుచ్చపండు నుండి సహజంగా నిస్తేజమైపోయి, నిర్వీర్యమైపోయి, ఒక్కొక్కటిగా ఊడిపోయి, ఎప్పుడు ఊడిపోయిందో తల్లికి తెలియదు, చెట్టుకు తెలియదు. తాను చెట్టు నుంచి, తల్లి నుంచి ఎప్పుడు దూరం అయిందో ఈ పండుకు తెలియదు. అంటే దుఃఖం అనేటువంటిదే లేకుండా ఈ ముక్తిని, ఈ దేహము నుంచి పుట్టలోంచి పాము వస్తున్నట్టుగా, పుట్టలోంచి పాము వస్తున్నట్టుగా ఈ దేహంలోంచి ఆత్మ ఆవలీలగా ముక్తికి వెళుతూ పోతుంటుంది, మోక్ష సుఖమును అనుభవిస్తుంటాడు. ఇక్కడికి వచ్చే కంటే ముందు ఎప్పుడైతే దేహధారణ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ స్థితి వరకు అనుక్షణం పంచమహాభూతాల సంసర్గంలో అన్నపానీయాలను సేవింపజేయడం. అన్నం అంటే ఏంటంటే ఎన్నుకునేది అన్నం. ఇది కావాలి, ఇది బాగుంది అని ఎన్నుకునేటువంటిదే అన్నం. ఆ అన్నంను ప్రకృతి సహజంగా అపరిపక్వ దశలో తినకూడదు. అది మానవీయ దేహానికి సరైనటువంటిది కాదు. ప్రకృతి సహజంగా వృక్షముల మీద పరిపక్వమైనటువంటి వస్తువును, ఆ పదార్థమును, సువాసితమైనటువంటి పరిపక్వమైనటువంటి వస్తువును సేవించవచ్చు.
అపరిపక్వ దశలో ముడి సరుకునైతే ఉడకబెట్టుకొని ప్రకృతి చెట్ల మీద పండినటువంటి పండ్లు మెత్తగా సున్నితంగా ఉంటుంటాయి. ఉడకబెట్టినటువంటి ఆహారం సున్నితంగానే ఉంటుంటది. ఇక రోజు మన చేత మనల్ని అగ్ని సంయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. పుట్టిన ప్రతి ప్రాణి అగ్ని సంయోగంలోకి రావాలి. అగ్ని సంయోగం అంటే ఏంటంటే నిద్ర లేవడానికి సూర్యోదయం, పడుకోవడానికి సూర్యాస్తమయం ఏ విధంగానైతే ప్రత్యక్షంగా కనబడుతుందో ఈ దేహధారణ స్థితి సజీవంగా ఉండడానికి, బ్రతకడానికి ఆహారపు వ్యవస్థ ఉండాలి అని అంటే అన్నము వండుకోవాలి, వంట చేయాలి అంటే అగ్ని సంయోగంలోకి రావాలి. అగ్ని సంయోగం లేకుండా మన దేహము సజీవంగా ఉండలేదు. మనం బ్రతకాలి అంటే అగ్ని సంయోగంలోనే బ్రతకాలి. ఈ యొక్క బ్రతుకు తెరువు కోసం అగ్ని సంయోగంలో ఏర్పరిచినటువంటిది మనుష్య మాత్రులందరికీ, వాళ్ళు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నాస్తికత్వంతో ఉన్న, ఇతర మత సంప్రదాయ అజ్ఞానంలో ఉన్న, ఏ విధంగా ఉన్నను అగ్ని సంయోగంలోకి రావాల్సిందే. ఇక ఏ విధంగానైతే విశేషపూర్వకంగా భగవంతుని యొక్క నిర్దేశం అగ్నిహోత్రం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు కావాలని అగ్నిని ముట్టించి ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలతోటి ప్రత్యేక భక్తి శ్రద్ధలను అర్పిస్తుంటారు. కాబట్టి అది భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటిది. ఆ అత్యంత ప్రియమైనటువంటిది ఎవరైతే చేస్తూ పోతుంటారో వారి మీద విశేష అనుగ్రహం ఉంటుంటారు. అందుకని ఇప్పుడు మన దేశంలో మనమంతా నాగరికులం. మనల్ని పరిపాలించేటువంటి రాజు, రాష్ట్రపతి ప్రథమ నాగరికుడు. అతనికి ఉత్తమ స్థితి. వయసులో మనం పెద్దవారిమైనా మనకంటే చిన్నవాడే రాష్ట్రపతి అయినా కానీ రాజు పై దశలో ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. కాబట్టి అతనికి ప్రథమ నాగరికత ఇవ్వడం జరుగుతుంది, ప్రథమ హోదా. అటువంటి అతనికి జెడ్ కేటగిరీ సురక్ష ప్రభుత్వం కల్పించేటువంటిది. జెడ్ కేటగిరీ అంటే ఈ అగ్నిహోత్రం చేసేవారు. ఇప్పుడు మామూలుగా వండుకు తినేవారి ఈ మానవ సమాజం ఏ రకమైతే ఉంటుంటుందో వారిలో ఉత్తమమైనటువంటి కోటికి చెందినటువంటి వారు ఈ యొక్క వైదికులు, అగ్నిహోత్రం చేసేటువంటి వారు. ఈ యొక్క మానవులు నమ్మినా నమ్మకపోయినా, ఉపాసన చేసినా చేయకపోయినా వారికి సహజమైనటువంటి జీవితం, వారికి సహజంగా వారి ప్రారంధానుసారంగా వారికి వసతి కల్పించిన ఈ యొక్క వైదికులు, ఆర్య సమాజికులు ఎవరైతే అగ్నిహోత్రం చేస్తూ పోతుంటున్నారో అటువంటి వారికి మన దేశం యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరి ద్వారానైతే పరిపాలించబడుతుందో అటువంటి వాళ్లకు జెడ్ కేటగిరీ సురక్ష ఏ రకంగానైతే ఉంటుంటుందో ఈ అగ్నిహోత్రం చేసే వారికి సురక్ష భగవంతుడు అటువంటి అనుగ్రహం కల్పిస్తుంటాడు. అందుకని అగ్నిహోత్ర సంయోగంలోకి రావాలి మనం. అగ్నిహోత్ర సంయోగం లేకుండా మన జీవితం లేదు. అందుకే ఈ సామాన్య జీవితంలో ఈ వంట అనేటువంటిది, వండుక తినేటువంటిది మనుష్య మాత్రులు వచ్చిన అగ్నిహోత్రం చేసేటువంటిది విశేషమైన వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వారికి విశేషమైనటువంటి ఈశ్వరుని యొక్క పరమ కృప, అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇంకా ఇటువంటి సందర్భంలో అక్కడ నేర్పిస్తున్నది ఏంటంటే వంటలో ముడి సరుకును ఉడకబెట్టడం దేనికి అంటే పాత్రలో వేసి సెగ మీద పెట్టి ఉడికించడం. ఉడికిస్తే అది మెత్తబడుతుంది. ఈ దేహధారణ చేసినటువంటి ఆత్మతత్వము స్త్రీతత్వమే కానివ్వండి, పురుషతత్వమే కానివ్వండి, ఈ యొక్క స్త్రీ పురుష శరీరం అనేటువంటి పాత్రలో ఆత్మ అనేటువంటి పదార్థాన్ని పెట్టి సమస్యలతోటి, శారీరక సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, ప్రాకృతిక ఆపదలు, ఈ అన్ని సమస్యల మధ్య ఉడికించి ఈ యొక్క ఆత్మలో ఉండేటువంటి అహంకారం, పొగరుబోతుతనం, టెంపరు, రుబాబు, ఈ
ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేకతలను వదిలించడానికి ఈ సమస్యల సుడిగుండం ఈ సెగ పెడుతున్నాడు. ఈ సెగ పెట్టినప్పుడు ఒక్కొక్కటి వదిలిపోయిన తర్వాత ఈ ప్రత్యేకతలను పట్టుకున్నటువంటి వ్యక్తిత్వం చూడండి, ఏ ప్రత్యేకతలు లేకుండా సహజంగా ఒదిగిపోయినటువంటి వ్యక్తిత్వం ఒక విరబూసిన పువ్వు వలె. ఆ విరబూసినటువంటి పువ్వు మకరందాన్ని ఏ రకమైతే విదజల్లుతూ ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకుంటుంటుందో, ఈ యొక్క ప్రత్యేకతలు లేనటువంటి వ్యక్తిత్వం అటువంటి పరమానంద భరితంగా ఉంటుంటారు. ప్రత్యేకతలను కాపాడుకునేటువంటి వ్యక్తిత్వం చెర్రుబుర్రులాడుతూ ప్రతి చోట నేనేనని ఎక్షేసి బొక్కపోలన పడేటువంటి పరిస్థితి ప్రత్యేకతలతో కాపాడుకునేటువంటి జీవితం చెర్రుబుర్రులాడేటువంటిది. తనను సర్దుకోవడం, తనను అలంకరించుకోవడం, తన గురించి ఈ బంగ్లా కావాలి, ఆ కారు కావాలి, ఈ వస్త్రాలు కావాలి, ఆ నగలు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇలాంటి భార్య కావాలి, అలాంటి భర్త కావాలి, ఈ ఇంటితో సంబంధం కావాలి, ఆ ఇంటితో సంబంధం కావాలి. ఈ ప్రత్యేకతలు ఎప్పటి వరకు అయితే ఉంటుంటాయో అసంతృప్తిమయ జీవితం. ఎప్పుడైతే సర్దుబాటు గుణం ఒదిగిపోయే గుణం వస్తుంటుంటుందో అప్పుడు ఇక ఏ ప్రత్యేకతలు ఉండవు. ఏ పరిస్థితినైనా ఆవలీలగా తాను జవదాటడానికి సంసిద్ధంగా ఉండడం. అసంతృప్తిమయ జీవితంలో చిర్రుపుర్రులాడుతూ ఏ రాబోయే పరిస్థితిని పసిగట్టకుండా, పరిస్థితి వచ్చిన తర్వాత దాని గురించి అయ్యో ఎట్లా ఇలా వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆగమైపోవడం. అసురక్షితంగా వారిని ప్రాధేయపడడం, వారి సహాయం తీసుకోవడం. ఒదిగినటువంటి జీవితం, సంస్కారవంతమైనటువంటి జీవితం, పరిస్థితిని ప్రతిదానిని ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవితం, అనుభవోపేతమైనటువంటి తృప్తిమయ జీవితం. ఎటువంటి పరిస్థితి వచ్చినా తాను జంకు చెందక తాను నిలదొక్కుని ఇంకా ఎదుటి వారికి సహకరించడానికి నేను మీకేమైనా సహకరించగలనా అని ఇతరులకు సహకరించేటువంటి పరోపకారం చేసేటువంటి గుణం, ఉపకారం చేసేటువంటి గుణం ఉదాత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం. ఇది పరమాత్మ తత్వం, పరమాత్మ ఒడిలో ఉన్నటువంటిది. పరమ ఆత్మ, ఇతరుల కోసం ఆత్మ. పరమ అంటే ఉత్కృష్టమైనటువంటిది. ఇంకొక అర్థం ఏంటంటే పర అంటే ఇతరులకు వినియోగం అయ్యేటువంటిది. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే పరోపకారం జరిగేటువంటి నదిలోను, చెట్లలోను, తల్లిలోను, గురువులోను, తండ్రిలోను ఎవరైతే ఇతరులకు తన స్వార్థాన్ని వదిలేసి ఇతరుల కోసం వినియోగమవుతుంటారో ఆ వినియోగమయ్యేటువంటి ఆ పరోపకారి బుద్ధిలో పరమాత్మ తత్వం ఉంటుంది. అందుకే ఆ పరోపకారం చేసేవారు మాత్రమే ఎంతో గొప్పగా పొగడబడుతుంటారు. ఎక్కడ వారి చర్చ వచ్చినా గొప్పగా కీర్తింపబడుతుంటారు. ఏ అవసరం వచ్చినా వారే ముందుగా గుర్తుకు వస్తుంటుంటారు. ఎందుకు అంటే ఎటువంటి భేదభావం లేకుండా సహకరిస్తారు కాబట్టి, ఎప్పుడు ఎవరిని నిరాశపరచరు కాబట్టి. అందుకని ఈ పరోపకారి బుద్ధిలో పరమాత్మ తత్వం ఉంటుంటది. అందుకని ఈ ఒదిగిన జీవితం ఏమిటి అంటే స్వార్థం లేదు కాబట్టి, స్వార్థం పోవడానికి, స్వార్థాన్ని గుచ్చి పెగిలించి వేరు చేయడానికి, ఒలిచి దూరం చేయడానికే బ్రహ్మచర్య అవస్థలో ఉన్నప్పుడు ముందు స్త్రీ పురుషులను ఒకటి చేయడం, ఇక వారిద్దరూ ఒకరికొకరు వారి లోపల ఉన్నటువంటి బలహీనతలన్నీ దూరం చేసుకొని ఇక ఇద్దరు ఒకటైపోయినప్పుడు, ఒకరిలో ఒకరు ఒదిగిపోయిన తర్వాత ఇక పిల్లలను పంపిస్తుంటారు. వీరు ఇద్దరు సర్దుకొని ఏ బలహీనతలైతే దాపెట్టుకున్నారో అవి బయటకు పొక్కకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారో
ఈ పిల్లలు వచ్చి ప్రత్యేకంగా వాటిని పిగిలించి బయట పెట్టేస్తుంటారు. అంటే తాను ఏ రకంగానైనా తల్లిదండ్రి తాము ఇంత గొప్ప వారిమి, అలాంటి వారిమి, ఇలాంటి వారిమి అని చెప్పేసి తన ఇంటి గుట్టు బయట పెట్టకుండా ఉంటే ఆ పిల్లలు వచ్చేసి మొహం కడుక్కోకుండా, స్నానం చేసుకోకుండా, ఆ మురికి వస్త్రాలతోటి, చీమిడి ముక్కుతోటి బయటకు వెళ్ళి ఇదిగో అని చెప్పేసి తనను తాను చూపిస్తుంటాడు. ఇక పిల్లలను చూస్తే తల్లి ఎటువంటిదో తెలిసిపోతుంటది అన్నట్టుగా. అందుకని ఈ పిల్లల శబ్దం, పిల్లలు అనే శబ్దానికి అర్థం ఏంటంటే పెకిలించి పల్లము చేసే వారే పిల్లలు అన్నట్టుగా. మన ఇంటి పుట్టునంత మనం ఏదైతే దాపరికం చేస్తున్నారో అదంతా తీసుకుపోయి బయట పెట్టేస్తుంటారు. అందుకే సంస్కారవంతమైనటువంటి తల్లి, ఒదిగినటువంటి తల్లి ఏం చేస్తుంటదంటే మొట్టమొదట వాళ్ళకు అన్ని వ్యవస్థ చేసి, అంటే పిల్లలు ఈ రకంగా చెప్పితే వినకుండా విక్షిప్తావస్థలో ఎప్పుడు ఉంటారు అని అంటే గర్భంలో ఉన్నప్పుడు తాను ఎవరి మాట వినకుండా మనసులోటి పెట్టుకొని బయటకు నటిస్తూ ఉండేటువంటిది కదా. ఆ నటనని గర్భంలో ఉండేటువంటి శిశువు మీద పడింది కాబట్టి ఆ జిరాక్స్ కాపీ ఈ శిశువులుగా, ఈ పిల్లలుగా పుట్టుకొచ్చారన్నది. అందుకే ఇప్పుడు వీరు ఎవరి మాట వినరు. అందుకని సంస్కారవంతమైనటువంటి గృహిణి స్త్రీ ఏం చేస్తుంటదంటే తన గర్భం ధరించినప్పుడు మంచి ఉదాత్తమైనటువంటి ఋషి మహర్షుల చరిత్రలు, మహాపురుషుల చరిత్రలు చదువుకుంటూ, ఆయుర్వేద గ్రంథాన్ని చదువుకుంటూ పరిస్థితిని, ఎటువంటి పరిస్థితినైనా ఇతరుల సహకారం తీసుకోకుండా నేను దాటాలి, నేను ఏ పరిస్థితిని నా మీద ప్రభావం చూపించకుండా అన్ని పరిస్థితులను నేను జవదాటాలి అనేటువంటిది సంస్కారవంతమైనటువంటి జీవితంలో, ఒదిగిన జీవితంలో ఈ రహస్యం ఉంటుంటుంది. ఇక అసంతృప్తిమయమైనటువంటి విక్షిప్త జీవితం ఏంటంటే పరిస్థితి రాగానే హాయ్ 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 అని అంటుంటారు. పొట్ట శుద్ధి లేకపోయినా కూడా అదే అన్నిటికీ కారణం, అన్ని రోగాలకు అదే కారణం. అది కళ్ళద్దాలు కళ్ళు మండుతున్నా, లేదంటే ఇంకా రకరకాల రోగాలకు అన్నింటికి మలబద్ధమే కారణం. ఆ పొట్ట శుద్ధి చేసుకోవడం కూడా తెలియదు. ఇక అటువంటిది ఇక సంతానం కలగడం, ప్రసవ వేదన. ఎవరైతే ఈ సంస్కారవంతమైనటువంటి స్త్రీలు ఉంటుంటారో, ఆయుర్వేదం నేర్చుకుంటారో వారికి ప్రసవ వేదనే తెలియదు. అంటే మల విసర్జన ఎంత ఆవలీలగా జరుగుతుంటుందో అంత సునాయాసంగా శిశువులు పుట్టేస్తుంటారనమాట. అటువంటి విధి విధానం మనకు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నది, చరక శుశ్రుత దాంట్లో ఉన్నది అన్నట్టుగా. ఇంత ఉన్నప్పుడు అది అటువైపు ఎవరు చూడరు అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే ప్రతి క్షణం టీవీ చూడడం, సీరియల్ చూడడం, రకరకాల ఈర్ష్య ద్వేషాలు, నాకు ఇది లేదు అది లేదు, ఈ అసంతృప్తిమయ జీవితంలో పడి తనను తాను ఆగం చేసుకుంటారు. ఇక బయటకు సింగారించుకొని మనసులో ఉన్నది అయితే అది లోపల రగులుతూనే ఉంటుంటది, బయటకు మాత్రం నవ్వుకుంటూ ఇక ఇతరులను పొగుడుకుంటూ ముఖస్థుతి చేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఆ సంస్కారాలు గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద పడుతుంటాయి అన్నట్టు. అందుకే ఈ యొక్క విక్షిప్త అవస్థ, అందుకే ఈ దుఃఖం. అందుకే ఆ పిల్లలు ఏ రకంగానైతే నీ గర్భం స్థితిలో ఉన్నప్పుడు మనసులో ఓటు పెట్టుకుని బయటకు గర్భిణీ స్త్రీ ఏ రకంగానైతే నటించిందో అదే రహస్యాన్ని ఈ పిల్లలు ఏంటంటే తల్లి అటు ఇటు చూసినప్పుడు ఏదో ఒకటి బురదల గుంటలో పడిన మురికి వస్త్రాలతో ఇతరుల దగ్గరికి పోవడం, చీవిడి ముక్కుతో పోవడం, ఈ మురికి వస్త్రాలతో పోవడం, అంటే తల్లి యొక్క రహస్యాలను బయట పెట్టడం అన్నట్టుగా. ఈ విక్షిప్తావస్థలో ఉన్నటువంటిది తన బలహీనత బయటపడుతుందని చెప్పి పిల్లలను కొట్టడం, తిట్టడం, అన్ని ఇంకా భర్త మీద పెట్టి, అత్తమామల మీద పెట్టి పిల్లలను తిట్టడం జరుగుతుంది. సంస్కారవంతమైనటువంటి తల్లి ఈ లోపం నాది అని చెప్పేసి తను చేస్తుంటుంది అన్నట్టుగా. ఈ పిల్లలు వచ్చేసి ఈ పిల్లలు అనేటువంటిది పెకిలించి పల్లం చేసేటువంటి వారు, అంటే దాపరికాలను ఏవేవైతే ఏ బలహీనతలైతే తల్లిదండ్రులు బయటపడనీయకుండా కాపాడుకుంటుంటారో వాటిని బయటకు చూపించి వాళ్ళ బలహీనతలను దూరం చేస్తున్నారని. అంటే ఇక్కడికి దాపరికం అనేటువంటిది ఉండకూడదు. నువ్వు లోపల ఏ రకంగా ఉంటావు బయట అదే రకంగా ఉండాలి అనేటువంటిది ఈ రకంగా ఒదిగించడం. ఇక్కడ ఒదిగిపోయేటువంటిది నేను, ఒదగకుండానటువంటిది నేను అలా కాదు ఇలా కాదు, ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇలా అయింది, మా వారు ఇలాగా ఈ పరిస్థితి. ఇప్పుడు ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంటది కదా, ఎమర్జెన్సీలో మనం ఏం చేస్తుంటాం అని మాటలు చెప్పుకునేటువంటిది దాపరిక జీవితం, అసంతృప్తిమయ జీవితం. వాళ్లకు దుఃఖమే దుఃఖం ఉంటుంటది. ఎవరైతే పరిస్థితి వచ్చినప్పుడు మనము విచలితం కాకుండా ఉంటుంటామో ఈ ఒదిగిన జీవితంలో ఆత్మతత్వం తెలుస్తూ పోతుంటాడు.
ఉదాత్తమైనటువంటి దృష్టికోణం వస్తుంటుంటది. ఇటువంటి విశాల దృష్టికోణంలో భగవంతుడు స్ఫురింపజేస్తుంటాడు. దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, ఈ ఉదయం సాయంత్రం లేచి మనం ధ్యానం చేస్తూ పోతుంటే భగవంతుడు వస్తుంటాడు. ఏ రకంగా వస్తున్నాడు అని అంటే, ఉదయించేటప్పుడు ఈ యొక్క అంతరిక్షం మొగులు భూమి రెండు అంటుకునేటువంటి ఆ సాన్నిధ్యంలోకి వచ్చి ఉదయించుకుంటూ పైకి వస్తున్నాడు. ఇక అస్తమించేటప్పుడు మళ్ళీ అదే భూమి ఆకాశం ఆ రెండింటి మధ్యలోకి నుంచి అంతరించుకుంటూ పోతున్నాడు. అంటే ఈ ఉదయం సాయంత్రం ఆ ధ్యానంలో ఉంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంటాడు. ఆ వచ్చినప్పుడు మనం ధ్యాన స్థితిలో గనక ఉన్నట్టయితే, మనం విశాల దృష్టికోణము కలిగి పరిస్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితిలో మనం ఒదిగిపోయి మన ప్రత్యేకతను కనబడుతున్నటువంటి స్థితిలో పరమాత్మ నీదే దయ అని పరమాత్మకు సమర్పితం అంకిత భావంతో ఉంటుంటే భగవంతుడు ఆ అంకితమైనటువంటి పాత్రలో తన అనుగ్రహం దయ అనేటువంటి జ్ఞాన బీజాలు వేస్తుంటాడు, మనకు రహస్యాలు తెలియజేస్తుంటాడు. అప్పుడే ఈ యొక్క మంచి విద్వాంసులు అనేటువంటి వారు, జ్ఞానవంతులు అనేటువంటి వారు మంచి విషయాలు ఎక్కడ చెప్తుంటారంటే వీరు ఎక్కువ మౌనంగా ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళ సమయాన్ని అంతా టీవీల మీద, సినిమాల మీద, సీరియళ్ళ మీద పెట్టేసి ఇతరుల నటన మీద పెట్టి వారు నటించేది క్షణికం కాబట్టి, అది అవాస్తవికం కాబట్టి అవాస్తవికమైనటువంటి దుఃఖమే వీరి జీవితంలో వస్తుంటది. ఈ సమాజం అంతా అవాస్తవం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఏది ఏమిటి అనేటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు అన్నట్టు. ఈ అధ్యాత్మం ఏమిటి అని అంటే ఈ యొక్క నటనను వదిలేసి యథార్థంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒదిగిపోయేటువంటిది, పరిస్థితిని సహజంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి, దాంట్లో ఒదిగిపోవడం, సహజంగా జీవించడం, సహజమైనటువంటి స్థితిలో నటన లేదు కాబట్టి వారు మౌనంగా ఉంటుంటారు, వారు ధ్యానం చేస్తారు, వారు పూజ చేస్తుంటారు. కాబట్టి భగవంతుడు వారికి విశాల దృష్టికోణం, మంచి ఆలోచనలు స్ఫురింపజేస్తుంటాడు, మంచి భావజాలాన్ని వారికి ఇస్తుంటాడు. తద్వారా వారు ఉత్తమమైనటువంటి సందేశాలు ఇతరులకు చెప్తుంటారు. అందుకని భగవంతుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ధ్యానం చేస్తూ కనిపించు అని దయానంద సరస్వతి ఈ విధంగా మన చేత చేయించేటువంటిది ఈ రహస్యం. మనం ధ్యానంలో ఉండాలి, ఈ ధ్యానంలో మన పాత్రను మనం శుద్ధి చేసుకొని ఉండాలి. ఈ నేను ఎవరిని అనేటువంటిది, ఈ నేను అనేటువంటి ప్రత్యేకతలన్నీ వదిలేసి దయానంద సరస్వతిని అడిగితే, ఎవరయ్యా నువ్వు శబ్దం చేస్తున్నావు అని అంటే, అది తెలుసుకోవడానికే వచ్చాను స్వామి అని విరజానందుడికి దయానందుడు చెప్పడం చూడండి. నేను ఎవరినో ఇదివరకైతే మా అమ్మ నాన్న పెట్టినటువంటి పేరు, కొన్ని రోజులు మూలశంకరుడు అని, ఆ తర్వాత శుద్ధ చైతన్య అని, ఇప్పుడు దయానంద అని పిలుస్తున్నారు స్వామి. ఇంతకు నేను ఎవరిని, నేను స్త్రీనా, పురుషున్నా, దయానందనా, మూలశంకరునా, శుద్ధ చైతన్యనా, ఎవరిని అనేటువంటిది నేను ఎవరినో అది తెలుసుకోవడానికి వచ్చాను. మరి ప్రత్యేకతలు ఏమైనా తెచ్చుకున్నావా నిన్ను నీవు కాపాడుకోవడానికి? నీ మూలశంకర తత్వాన్ని, నీ స్త్రీ పురుష తత్వాన్ని, నీ శుద్ధ చైతన్య తత్వాన్ని, నీ దయానంద తత్వాన్ని కాపాడుకోవడానికి ఏవైనా శాస్త్రాలు తెచ్చుకున్నావా అని అంటే ఫలానా తెచ్చుకున్నావు. నిన్ను నీవు తెలుసుకోవాలి అంటే నీ బలహీనతలను కాపాడేటువంటి ఈ గ్రస్తమైనటువంటి ఈ శాస్త్రాలను విసర్జించరా. అవిద్య అనేదే నీ దగ్గర లేకపోయినట్లయితే నీకు విద్య వస్తుంటుంటది. అప్పుడే నువ్వు నీ ఆత్మతత్వాన్ని నువ్వు గ్రహించగలుగుతుంటావు. కాబట్టి నీ ప్రత్యేకతలన్నీ వదిలేస్తేనే నువ్వు ఆశ్రమానికి వస్తుంటావు. నువ్వు తెచ్చుకున్నవన్నీ ఆ గంగలో విసర్జించరా అని చెప్తుంటాడు. ఇంకా యథార్థమైనటువంటి ఆత్మజ్ఞాని కాబట్టి, తనకు కావలసింది అదే కాబట్టి, తథాస్తు మీరు ఎలా అంటే అలాగే స్వామి అని చెప్పేసి దయానందుడు పోయి తన చదువుకున్నటువంటి గ్రంథాలన్నీ విసర్జించాడు. గ్రంథాలను విసర్జించడమే కాదు, గిరిజానందుడు చెప్పినటువంటి నువ్వు చదువుకున్నది కూడా మర్చిపో. ఎందుకంటే అజ్ఞాన సంస్కారాలు ఉన్నట్టయితే విజ్ఞానాన్ని బోధపడని. ఇప్పుడు
ఏమంటారంటే అమృత ఉపస్తరణమసి స్వాహ అని చెప్పేసి నీళ్లను సేవిస్తున్నప్పుడు పుట్ట నిండా నీళ్ళే ఉన్నాయనుకోండి, చేతిలో పట్టుకునేటువంటి ఎలా తాగుతుంటాం? కడుపు నిండా అన్నం తినే ఉన్నాం అనుకోండి, మళ్ళీ భోజనం చేయమంటే ఎలా చేస్తుంటాం? అందుకని నువ్వు నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా నువ్వు మర్చిపోవు. నువ్వు చదువుకున్నదంతా మర్చిపోతేనే నీకు ఇప్పుడు చెప్పేటువంటిది, నీవు ఎవరో చెప్పేటువంటిది ఆత్మతత్వం బోధపడుతుంటది అని విరజానందుడు చెప్తుంటాడు. అలాగే స్వామి అని చెప్పి అంటే అక్కడ రహస్యం ఏంటంటే, ఆ విరజానందుడు చెప్పింది దయానందుడు స్వీకరించింది ఏంటి అంటే, భగవంతుడు ఏ రకంగానైతే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు భార్యాభర్తలుగా చేసినప్పుడు వారి కడుపులోకి పంపిస్తున్నటువంటి ఇతర జీవాత్మలను సంతానంగా పంపిస్తున్నప్పుడు మీరు కూడా మరి అంత చిన్న పసిపాపలుగా పంపిస్తే వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? నువ్వు కొద్దిగా పెద్దవాళ్ళని పంపించవచ్చు కదా అంటే, వీరు పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదైనా చేస్తుంటే అది కాదు, ఇలాగా నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని చెప్పేసి వీడు ఇబ్బంది పెడుతుంటారు కదా. ఆ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఈ శైశవ అవస్థలో పంపిస్తున్నాడు. వాళ్ళు మట్టిలో పడుకోబెట్టిన పడుకోవాలి, లేదు పొత్తి బట్టల్లో పడుకోబెట్టిన పడుకోవాలి, తొట్టెల ఊయల్లో పడుకోబెట్టిన పడుకోవాలి, లేదంటే బెంచ్ మీద పడుకోబెట్టిన పడుకోవాలి, అమ్మేసిన అమ్ముడు పోవాలి, కత్తితో నరికేసిన చంపబడాలి, దేనికి ఎదురు చెప్పకూడని స్థితిలో పంపించాడు భగవంతుడు. అక్కడి నుంచి మీరు మీ చేతిలో పెడుతున్నాను, మీకు అప్పగిస్తున్నాను వీరి జీవితాన్ని. మీరు ఏ రకంగా వీరిని సంస్కరిస్తుంటారో ఆ సంస్కరించేటువంటి విధి విధానమే వీరు ఇతరులకు చెప్తుంటారు సమాజంలో. ఆ సమాజంలో వీరు చెప్పేటువంటి భాష ద్వారా సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఓహో, మీరు ఇటువంటి ఉత్తమ సంస్కారవంతమైనటువంటి ఈ ఇంటి పిల్లలా, వీరు ఫలానా వారి పిల్లనా? ఓహో, చాలా అమ్మగారు చాలా శ్రద్ధగా ఉంటుంటారు, భక్తి చేస్తుంటారు, కాబట్టి అమ్మగారు ఎలాగైతే ఉంటుంటారో వారి పిల్లలు చూడండి ఎంత రత్నాలుగా ఉన్నారని చెప్పి. అదే విక్షిప్తమైనటువంటి జీవితం అయితే వాళ్ళు చేసేటువంటి దురుస్తనానికి సమాజం తట్టుకోలేక మొట్టమొదటి తిట్టును తిట్టేటువంటి తల్లినే, ఆ తర్వాత పిల్లవాడిని ఏమంటారు? కొడక అని పిల్లవాడిని అంటుంటారు. మొట్టమొదటి మొహం చూడని తిట్టును మాత్రం తల్లినే తిడుతుంటారు సమాజంలో. అందుకని ఈ రూపకంగా ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, విక్షిప్త అవస్థ దుఃఖమయమైనటువంటిది, అసంతృప్తికరమైనటువంటి జీవితం. ఆ అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని దూరం చేయడానికి ఈ వంట చేసి ఉడికించి వంట చేసి మనలో ఉండేటువంటి ఈ పొగరుపోతుతనం, ఈ రుబాబు, ఈ యొక్క డాంబికం, ఈ యొక్క అహంకారం, ఈ యొక్క ప్రత్యేకతలు, నేను నాది, నేను స్త్రీని, నేను పురుషుని, ఈ తత్వాన్నంతా ఉడికించి సహజంగా మనల్ని అంకిత భావంతో పరిస్థితుల్లో ఒదిగింపజేసి మనల్ని మనకు ముక్తి ప్రసాదిస్తున్నాడు, జ్ఞానోదయం కల్పిస్తున్నాడు పరమాత్ముడు. ఆ జ్ఞానోదయం ప్రసాదించేటువంటి స్థితిలో, మనకు ముక్తిని ప్రసాదించేటువంటి స్థితిలో మనకి ఏమని చెప్తున్నాడంటే, ఏదైనా అర్థం కాని పరిస్థితి అయితే అప్పుడేం చేయాలో దానికి సమాధానం చెప్తున్నాడు. ఏం సమాధానం చెప్తున్నాడు అని అంటే, మనము వంట చేసుకోవడానికి మన నోరు ఉన్నది ఇంత చిన్నగా, కానీ గుమ్మడికాయ పండించేది ఇంత పెద్దగా. ఆ పెద్దటి గుమ్మడికాయను మనం ఎలా తినాలి? మన నోరున్నది ఇంత చిన్నగా. కొబ్బరికాయ ఉన్నది, తాటి పండు ఉన్నది, అవి ఇంత పెద్దగా ఉన్నాయి. అది పనస పండు ఉన్నది. వాటిని మనకు తినిపించాలి అంటే ఏం చెయ్యాలి? అప్పుడు చెప్తున్నాడు అన్నట్టుగా, ఈ పండ్లను పుట్టించడం, ఈ కూరగాయలను పుట్టించడం అది కాదు ముఖ్యం అక్కడ. ఇక్కడ ఈ యొక్క పండ్లను తినిపించే దాని వెనక ఏంటంటే, అర్థం కాని సమస్యలు వస్తే, అర్థం కాని శత్రువు వస్తే, నియంత్రించబడినటువంటి అదుపు చిక్కనటువంటి శత్రువు మన ముందుకు వచ్చి నిలబడి మనల్ని నిలదీస్తే అప్పుడు ఏం చేయాలి అన్న దానికి సమాధానం చెప్తున్నాడు అన్నట్టుగా. ఈ పనస పండును, గుమ్మడికాయను, ఆనపకాయను, వీటిని అంత పెద్ద పదార్థాన్ని మనం పాత్రలో పెట్టి ఉడికించిందంతా మనం తినలేము. మనకు ఎంత అవసరం ఉంటుందో అంత మన నోటిలో పట్టేంత ముక్కలు కోసుకోవడం అని అంటే, అర్థం కాని సమస్యను ఏంటంటే, ఎంతవరకు అయితే అర్థమవుతుంటుందో అంతవరకు మంచిగా చేసుకో. ఎదుటి వారిలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో వాటితోటైతే నువ్వు దగ్గరవు.
ఆ తర్వాత నీకు అర్థం కాని సమస్యలకు సమాధానం కూడా అక్కడే లభిస్తుంటది. అందుకని ఈ యొక్క గుమ్మడికాయలను పెద్దగా ఉన్న వాటిని మన నోట్లో పట్టేంతగా చిన్న చిన్నగా ముక్కలు కోయించి ఉడికించుకొని తినజేస్తున్నాడు. అంటే అర్థం కాని సమస్యలకు మనకు అర్థమైనంత వరకు. అందుకే ఎవరైనా కొత్త వ్యక్తి దగ్గరికి పోతుంటే వారు ఎటువంటి వారు, వారు ఎక్కడ ఉంటారు, వారి పిల్లలు ఎవరు, వారి వ్యాపారం ఏమిటి, అన్నీ తెలుసుకోవడం దేనికి అని అంటే ఎక్కడ వారిని నేను పట్టుకోగలను, ఎక్కడ వారు మనకు అనుకూలంగా ఉంటారు అనేటువంటి రహస్యాన్ని పట్టుకోవడం గురించి వారి బయోడేటా, వారి వివరాలన్నీ కనుక్కోవడం జరుగుతుంది. ఆ వివరాలు కనుక్కున్న తర్వాత ఎక్కడ మనకు సున్నితంగా దొరుకుతారో, సునాయాసంగా దొరుకుతారో, మనకు అందుబాటులో వస్తుంటారో ఆ తత్వాన్ని పట్టుకొని వారిని మనకు అధీనంగా చేసుకొని మనము వారికి మనసుకు మెచ్చే విధంగా వారిని గెలవచ్చు అనేటువంటి రహస్యాన్ని చెప్పడమే ఈ ముక్కలు కోసుకోవడం, కూరగాయలు కోయడం. అంతేగాని వాటిని కోసుకొని తినడం అదంతా ఏం లేదు. ఈ అదంతా ఏమి లేదు అనేటువంటిది ఈ శబ్దం ఏమి లేదని కాదు. అక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అని చెప్పేసి కావాలని పెట్టించుకొని తింటున్నప్పుడు ఏం చేస్తున్నామంటే నేను తింటున్నాను. ఆ తర్వాత కొద్దిగా తినగానే చాలు నాది నిండింది, నేను తృప్తి పడ్డాను అని కాదు, నాది నిండింది అంటే నేను తింటున్నప్పుడు నాకు సరిపోయింది, నేను తృప్తి పడ్డాను అని ఎప్పుడు ఎవ్వరు అనడు. నాది నిండింది, నాది నిండింది అంటే నేను లేను, నేను వేరు నాది వేరు, నేను వేరు నాది వేరు. ఇక్కడ నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాను. నాది అంటే ఈ దేహం, దేహం పొట్టలో ఎంత పడుతుందో ఆ పొట్టలో నిండింది. నేను నాది, నేను అనేటువంటిది ఎప్పుడో ఆవిరైపోయాడు. ఈ నేను అనేటువంటిది ఈ దేహంలో ఉండాలి అని అంటే ఆకలి కంటే ఈ ఆకలి ఎంతైతే ఉంటుందో దానికి 2 ముద్దలు తక్కువ తిన్నప్పుడే ఈ దేహంలో నేను ఉంటాను. ఎప్పుడైతే బాగా పొట్ట బాగా నిండిపోయేటట్టుగా బిర్రుగా ఉండేటట్టుగా అంతగా తింటే అక్కడ ఈ దేహంలోంచి బయట ఉండి చెప్తుంటాడన్నమాట, నాది నిండింది. ఒక ఊరికి వెళ్ళేటువంటి వ్యక్తి ఒక సంచిని నింపుకునే, సరుకులు నింపుకునేటప్పుడు ఏమైంది అయిందంటే నా సంచి నిండింది, నా సూట్ కేసు నిండింది అని ఆయన ఎట్లయితే అంటుంటాడో ఈ తినే అతను ఏమంటుంటాడంటే నాది నిండింది, నా పొట్ట నిండింది, అమ్మ నాకు అన్నం పెట్టు, నేను నా పొట్ట నింపుకుంటాను. పొట్ట నింపుకుంటానని చెప్పేసి ఎవరు అన్నం తినడానికి కూర్చోరు. నేను తింటాను, నాకు ఆకలేస్తుంది. భాష మీద ఇక్కడ దృష్టి పెట్టండి, ఇక్కడ దొరుకుతాడు అన్నట్టు. ఈ భాష ఏంటంటే నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అని కావాలని పెట్టించుకొని ఏం చేస్తున్నావంటే తింటున్నాను, నేను తింటున్నాను అంటాడు. తినడం వరకు తాను తినడం మొదలు పెడితే ఉంటాడు. కొద్దిగా తినగానే నాది నిండింది. ఇప్పుడు ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంటి యజమాని బయట నిలబడతాడు. ఆ ఇంటి ముంగటి నుండి వచ్చిపోయేటువంటి సుపరిచితులు ఏమంటారు, ఎన్నడు లేనిది ఇవాళ బయట నిలబడ్డవేందంటే ఇంట్లోకి చుట్టాలు వచ్చారు, వాళ్ళ సందడిగా ఉంటుందని చెప్పి ఇలా బయట నిలబడ్డారు. ఇంట్లోకి చుట్టాలు వచ్చారు, సందడిగా ఉంది కాబట్టి ఇలా బయటకు వచ్చారు. తినే కంటే ముందు దేహం లేదు, నేనున్నాను, అందుకే నాకు ఆకలేసింది, నాకు అన్నం పెట్టు, నేను తింటాను, నేను తింటున్నాను. కొద్దిగా తినగానే ఇక్కడ ఆపలేదు, మన అసంతృప్తి ఆగలేదు, పొట్ట నిండేదే నింపుకోవడమే చేసుకున్నది. అంటే మైమర్చిపోయాం కాబట్టి అది నిండేసరికి నేను అనేటువంటిది పక్కకు జరిగిపోయింది. నాది ఉన్నది కాబట్టి నాది నిండింది, నా బిందె నిండింది, నా బిందె నిండింది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను. బిందె నిండిన తర్వాత, సూట్ కేసు నిండిన తర్వాత, గోతా సంచి నిండిన తర్వాత నాది నిండింది. అందుకే ఆ యజమాని అంటున్నాడు, ఇంట్లో చుట్టాలు వచ్చారు, సందడిగా ఉంది, అందుకే బయట ఉన్నారు. అంటే పొట్ట నిండింది కాబట్టి నాది నిండింది అని బయట ఉండి చెప్తున్నాడు.
అందుకని ఇక్కడ నేను ఎవరినో చూపిస్తున్నాడు. దేహము వేరు, నేను వేరు. దేహము వేరు, నేను వేరు. ఈ దేహాన్ని పట్టుకున్నంతసేపే దుఃఖమే దుఃఖం. దేహాన్ని పట్టుకోనప్పుడు ఇక మనకు దుఃఖం అనేటువంటిది లేదు. ఈ రహస్యాన్ని మనం ఇవాళ కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంకా ఈ రకంగా భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నేను ఎవరిని. దీంట్లో ఈ యొక్క అన్నం తినే దగ్గర కానివ్వండి, ఇంకా ఇదే రకముగా నేను ఎవరిని అనేటువంటిది భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఈ రకంగా వేరు చేసుకుంటూ చూపిస్తున్నది ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థతోటి విక్షిప్తతను పోగొట్టడం, ఒదిగించడం, పరిస్థితుల్లో సహజంగా ఒదిగింపజేయడమే ఇది నిజమైనటువంటి యోగ సాధన. ఇది సహజమైనటువంటి సాధన. ఇక మిగతాది ఇదంతా చేసేదంతా నటన. ఆ నటన పోయి యథార్థంలోకి వస్తేనే అప్పుడు ముక్తి లభిస్తుంటది. అందుకే ఈ ఓం ప్రకాష్ ప్రారంభించినటువంటి సాధన, యోగ సాధన సహజమైనటువంటి, సహజంగా ఉండాలి. భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటిది అంతా సహజం. ఈ మిగతా వీళ్ళు యోగాచార్యులు అంతా చూపిస్తున్నది అంతా అదంతా నటన. ఆ నటన పోయిన తరువాత సహజమైనటువంటి వ్యవహారంలో ఏదైతే ఒదుగుదల, అంకిత భావం, సమర్పణ వస్తువు ఉంటుంటుందో అక్కడ ఉదాత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి భావజాలం మనలో వస్తుంటుంటది. అక్కడ విశాల దృష్టికోణం వస్తుంటుంటది. పరిస్థితిలో మనం ఒదిగిపోవడం జరుగుతూ పోతుంటది. పరిస్థితిలో మనం ఒదిగిపోవడం జరుగుతుంటది. అక్కడ పరమాత్మ తత్వం బోధపడుతుంటది. ఈ పరోపకారంలో ఈ యొక్క వృక్షం పేరు మీద కానివ్వండి, ఈ వృక్షం కానివ్వండి, ఆవు కానివ్వండి, పంటలు కానివ్వండి, తల్లి కానివ్వండి, ఇంకా తండ్రి కానివ్వండి, గురువు కానివ్వండి, వీరు ఇతరుల కోసం జీవిస్తుంటారు. వీళ్ళు పరోపకారం చేస్తుంటారు. ఒదిగినటువంటి ఎవరైతే పరిస్థితుల్లో ఒదిగిపోతుంటారో అటువంటి వారికి ఈ పరోపకార బుద్ధి వస్తుంటది. ఎవరైతే ప్రత్యేకతలను కాపాడుకుంటారో వారు పరోపకారం చేయరు, చేసినట్టు నటిస్తారు. ఈ నటననే మన దుఃఖానికి కారణం. సమయం హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ ఒలిచి ముందు పెట్టడమే జరిగింది. రేపు ఇక దానిని పరిష్కారం చూపించుకుంటూ ఆత్మ నిరీక్షణ, ఆత్మ పరిశీలన విషయం రేపు జరుగుతూ ఉంటుంటది. కాబట్టి నాకు తెలిసినటువంటి ఈ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఏ విషయం అయితే నేను చెప్పాను, భగవంతుడు నాతోటి ఏ విషయం అయితే మీకు చెప్పిస్తున్నాడో, మీ అందరి అంతఃకరణలో నుంచి నేనేం చెప్తున్నాను అనేటువంటిది మీ అంతఃకరణలోంచి నన్నును చూస్తున్నాడు. కాబట్టి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆ యొక్క భగవంతుడు అన్ని కణకణములో, ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క జీవంలో, ప్రతి ఒక్క కణకణములో నుండి సహస్రం 1000 తలలు, శిరస్సులతోటి 1000 కన్నులతోటి చూస్తూ ఉన్నాడు. కాబట్టి చెప్పేవారిని చూస్తున్నాడు. కాబట్టి ఇతరుల దృష్టికోణంతో ఆ యొక్క పరమాత్మనికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో సత్యంగా మీకు అనిపిస్తే మీరు తూచా తప్పకుండా పాటించండి. ఇక అర్థం కాని విషయాన్ని వదిలేయండి. అర్థమైన దాన్ని మాత్రం వదలకూడదు. ఈ వదలకుండా ఆచరించినప్పుడే మన జీవితం బాగుపడుతుంటుంది. తద్వారానే మనకు ముక్తి లభిస్తుంటుందని చెప్తూ నా వానికి విరామం ఇస్తున్నాను. ఓం నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. ఆత్మతత్వాన్ని అనేక రకాలుగా, అనేక కోణాలలో మనకు దర్శింపజేస్తున్నాడు. తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, ఆచార్య దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఏదైతే జీవాత్మగా మనము తల్లి గర్భంలో జన్మ తీసుకున్నప్పటి నుంచి అంత్యేష్టి వరకు, ఈ శరీరాన్ని వదిలిపోయే వరకు
ఎన్ని సందర్భాలైతే మనము ఆత్మను పట్టుకోగలుగుతామో అన్ని సందర్భాలు మనకు చక్కగా వివరించారు. అలాగే పరమాత్మను ఏ విధంగా మనం తెలుసుకోవాలా,